2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. ఇప్పుడు మనం గుంటూరులోనే 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే ప్రాంగణానికి మనం రావడం జరిగింది. మరి దీని ఇదంతా కూడా ఈ ప్రోగ్రాం కన్వీనర్గా ఉన్నటువంటి రామచంద్రరాజు గారు దీని అహర్నిశలు డే అండ్ నైట్ ఇక్కడ ఉండి అన్ని పర్యవేక్షణ జరుపుతున్నారు. దీంట్లో భాగంగా వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్కారం. సార్, ఎలా జరుగుతున్నాయి? డే అండ్ నైట్ మనం నైట్ 10 గంటలకు వచ్చిన ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఉదయాన్నే వచ్చినా జరుగుతున్నాయి. ఏంటి అసలు ఎంతవరకు వచ్చినాయి, ఏంటి పనులు? ఒక మహోత్తరమైన అవకాశాన్ని గజల్ శ్రీనివాస్ గారు గుంటూరుకి కల్పించారు. అవునండి. ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో జరగడం అనేది ఎప్పుడు ఎవరు ఊహించుంటారు. జనరల్గా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరిగింది, ఒకసారి తిరుపతిలో జరిగింది, బయట దేశాల్లో జరిగినాయి, సింగపూర్లోని, అమెరికాలోని. అక్కడ అంత స్థాయిలో, దానికి మించిన స్థాయిలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున గుంటూరులో జనవరి 3, 4, 5 తారీఖుల్లో ఒక గొప్ప తెలుగు కుంభమేళా జరగబోతోంది గుంటూరులో. దానికి ఏర్పాట్లన్నీ కూడా మొదలైనవి. ఈ వేదిక మీరు వెనక చూస్తే స్టేజ్ కనపడుతుంది కదా, దీని మీద 100,000 మంది పిల్లలు ఆ వేదిక మీద, అంటే భారతీయ విద్యాభవన్ స్కూలు సంబంధించి డాన్స్ చేస్తున్న పిల్లలు 200 మంది ఉన్నారు. భారతీయ విద్యాభవన్ భవన్స్ అకాడమీ డాన్స్ డైరెక్టర్ గారు ఇంకొక రూపకం కూడా ఆయన చేస్తున్నారు వారి శిష్యులందరి చేత, కాలేజీ పిల్లల చేత. అలాగా ఒక 30 నృత్య రూపకాలు ఉన్నాయి. అన్ని కూడా 15 నిమిషాలే, 10 నిమిషాల నుంచి 3 రోజుల్లో మధ్య మధ్యలో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రాజు గారు, ఈ ప్రధాన వేదిక కదా చాలా పెద్దది పెట్టారు. దీని మీద ఏమేమి జరుగుతుంటాయి? ఈ వేదిక మీద ప్రారంభం సభ, మనం తెలుగు మహాసభలు మనం పిలుచుకున్న అతి ముఖ్యమైన వ్యక్తులు, గవర్నర్లు, సీఎం గారు, అలాగే మొట్టమొదటిసారిగా బహుశా ప్రపంచ తెలుగు మహాసభలు కాదు, ఎప్పుడూ కూడా ఒక విదేశీ, ఒక వేరే దేశ ప్రధానమంత్రి కానీ అధ్యక్షులు కానీ రావడం జరగలేదు. ఈసారి ఎవరు వస్తున్నారండి? ఈసారి మారిషియస్ నుంచి అధ్యక్షులు ఆయన వస్తున్నారు ఇక్కడికి. మారిషియస్ అధ్యక్షులు వస్తున్నారు. 4వ తారీఖు ఆయన కన్ఫర్మ్ అయిందా? కన్ఫర్మ్ అయింది. ప్రోగ్రామ్ వచ్చేసింది. ఆయన తెలుగు విజయం గురించి ఆయన మేము స్వాగతం పలికి, ఎందుకంటే మన తెలుగు వారు అక్కడ చాలా ఎక్కువ, చాలా మంది వాళ్ళందరికీ భాషాభిమానం ఎక్కువ. వాళ్ళు అక్కడి నుంచి ప్రతినిధులే చాలా మంది వస్తున్నారు. సుమారుగా 52 దేశాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో, నార్వే నుంచి, జర్మనీ నుంచి, ఆఫ్రికా నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా తెలుగు ప్రతినిధులు. ఎన్ని దేశాల నుంచి వస్తున్నారు రాజు గారు? 52 దేశాల నుంచి. ఇప్పుడు ఈ వేదిక ఎంతమంది పడతారండి? పెద్ద వేదిక. ఇక్కడ మనకి సుమారుగా పెద్దవాళ్ళు అయితే 7,000 మంది, చిన్నపిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా జాయిన్ అయితే 10,000 మంది దాకా. 10,000 మంది సరిపడా వేదిక ఉంది. మనం గ్రౌండ్ లో పెట్టారు. ఈ గ్రౌండ్ ఏం చేయబోతున్నారు? ఇది అంటే ఇంకా అరేంజ్మెంట్స్ జరగలేదు కాబట్టి మీకు అలా తెలుస్తుంది. ఇక్కడ శిల్ప ప్రదర్శన, వివిధ మన తెలుగు జాతిలో ఉన్న రకరకాల శిల్ప కళలకి సంబంధించి ప్రముఖుల విగ్రహాలన్నీ వస్తాయి ఇక్కడ. తెలుగు వాళ్ళ ఏంటి సార్ ఆ టెంట్ లో వేస్తారు? మనకి మీడియా, చాలా మంది మీడియా వస్తాయి కాబట్టి మీడియా సెంటర్ ఫస్ట్ ఇదేమో సెక్యూరిటీ కోసం అని వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కూర్చుంటానికి ఏర్పాటు చేసాము. ఇది ఇటుపక్క రామోజీరావు గారి పేరు మీద ఒక ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో తాళపత్ర గ్రంథాలు, పురాతన నాణ్యాలు, తెలుగు భాష ఎప్పటి నుంచి మొదలైంది అని అంటే ఏ రాజుల కాలంలో నాణ్యాల మీద తెలుగు ఎగ్జిబిషన్ స్టాల్ లాగా ఉంటాయి. దాంట్లో స్టాంప్స్ తెలుగుకి సంబంధించినవి అన్ని తెలుగు భాష. ఇది మొత్తం ఇలా వచ్చి ఈ టెంట్ ఆనుకుని అలాగా యూ షేప్ లో వస్తాయి. సుమారుగా ఒక
40 ప్రదర్శనలు ఉంటాయండి. ఇప్పుడు వచ్చిన విఐపీ అందరూ ప్రదర్శన చూస్తారా? వాళ్ళు అంటే టైంని బట్టి వెళ్ళి అందరినీ చూడమని అడుగుతాం, మనం తీసుకెళ్తాం అందరినీ కూడా. చూస్తారండి బట్ వస్తున్న ప్రతినిధులు అందరూ అది చూడకుండా వెళ్ళరు. అక్కడే పుస్తక ఇది కూడా పెట్టాం. రకరకాల రచయిత సంఘాలు వాళ్ళు అడిగారు, మాకు ఇంత మంచి ఇది కార్యక్రమం జరుగుతుంది కదండి భాషని. వాళ్ళకి పుస్తక ప్రదర్శనలు ఏంటంటే వాళ్ళు ఒక చిన్న చిన్న టేబుల్స్ మీద వాళ్ళు ఈ జిల్లా కృష్ణా జిల్లా రచయితలు లేకపోతే అలా జిల్లా రచయితలు అందరికి కలిపి వారి పుస్తకాలు ప్రదర్శన కొన్ని స్టాల్స్ కూడా వస్తాయి. ఈ మధ్య మధ్యలో ఇప్పుడు ఇక్కడ వస్తాయి, ఇటు వస్తాయి. మధ్య మధ్యలో వచ్చిన భోజన వసతి మనం పొద్దున్నే అల్పాహారంతో మొదలు పెడుతున్నాం. పొద్దున్న 7 గంటల నుంచి అల్పాహారం ఉంటుంది 10 గంటల దాకా. 12 గంటల నుంచి 2 గంటల దాకా 2:30 దాకా భోజనం ఉంటుంది. సాయంకాలం 7 గంటల నుంచి మళ్ళీ ఉపాహారం ఉంటుంది. 7 గంటల నుంచి 3 పూట్ల అన్ని మనం అరేంజ్ చేస్తాం. ఆ చెట్లకి అవతల ఆ చెట్లకి అవతల ఇప్పుడు వేస్తున్నారు. భోజనాలన్నీ కూడా అక్కడ వస్తాయి. అక్కడ 2 వేదికలు వస్తున్నాయి, భోజన వేదికలు. ఒకటేమో డొక్కా సీతమ్మ గారి పేరుతో, ఇంకొకటేమో పింగళి వెంకయ్య గారి పేరుతో 2 భోజనాలు. అంటే ఒకటే భోజనం అంటే ముసలి వాళ్ళు నుంచోలేరు కాబట్టి వాళ్ళకి కూర్చుంటానికి ఏర్పాటు చేస్తున్నాం. పెద్దవాళ్ళ వయసులో పెద్దవాళ్ళు వాళ్ళకి అది డొక్కా సీతమ్మ భోజనశాల. వీళ్ళందరూ పిల్లలందరూ నుంచి, ఎందుకంటే ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టి చేయాలంటే కష్టం కాబట్టి అది పింగళి వెంకయ్య గారి భోజనశాలలో అక్కడ. ఇప్పుడు పార్కింగ్ అక్కడ ఇస్తారు, చాలా మంది వస్తారు కదా. పార్కింగ్ ఎంట్రన్స్ లో 5 ఎకరాల పార్కింగ్ లెఫ్ట్ సైడ్ వాడవతల. అటు నుంచి కూడా వస్తారు, చాలా మందికి తెలియదు. అటు నుంచి వెనక నుంచి కూడా దారి ఉంది. అక్కడ 10 ఎకరాల పార్కింగ్ ఉంది. ఈ విఐపి పార్కింగ్ అంతా లోపలే. లోపలికి పార్కింగ్ వెళ్ళిపోతారు. మొత్తం అంతా ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఇంత జనం వస్తున్నారు కాబట్టి ఈ గేట్ పక్కనే లోపల టాయిలెట్స్ వస్తాయి. ఇక్కడ ఒక మొబైల్ టాయిలెట్స్, ఇక్కడ 30, అక్కడ 30 ఈ లోపల ప్రాంగణంలో ఉన్నాయి. కాకుండా ఇవి కూడా ఏర్పాటు చేస్తున్నాం, ఎందుకంటే ఇన్ని వేల మంది వస్తున్నప్పుడు అన్ని వసతులు ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఏదైనా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ఏర్పడతాం. టాయిలెట్ ఫెసిలిటీ కూడా పెడుతున్నారు. టాయిలెట్స్ కూడా పార్కింగ్ ఇబ్బంది లేదు. ఏ విధమైన ఇబ్బంది లేదు ఇక్కడ. విఐపీలుగా సెపరేట్ పెడుతున్నారు. అక్కడ విఐపీలు అంటే గవర్నర్ గారు వాళ్ళకి సెక్యూరిటీ ఇది కాబట్టి వాళ్ళది వెనక అది స్టేజ్ వెనక ఒక ఏరియా ఉంది. అది కేవలం వాళ్ళు అది మాక్సిమం 100 మంది ఉంటారు. వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళు బయటికి పక్కకి వెళ్ళటానికి ఉండదు కాబట్టి వాళ్ళ ఫుడ్ అంతా సెక్యూరిటీ క్లియర్ ఇవ్వాలి కాబట్టి అది సపరేట్గా అరేంజ్ చేసి సపరేట్ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు ఇవన్నీ మరి ఇన్ని వేల మంది వచ్చేటప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ అని పెట్టారా, పోలీసు వాళ్ళే సహకరిస్తున్నారు? పెద్దలందరూ వస్తున్నారు కాబట్టి పోలీసు డిపార్ట్మెంట్ ఆటోమేటిక్ గా అందరూ ఉంటారు. ఎందుకంటే ప్రోటోకాల్ కదా. సీఎం గారు వస్తున్నారు, ఒక దేశ ప్రధాన అధ్యక్షుడు వస్తున్నారు, గవర్నర్లు 4 గవర్నర్లు వస్తున్నారు. వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు కాకుండా కూడా మనం ప్రైవేట్ సెక్యూరిటీ మనం అరేంజ్ చేసాం. ఎందుకంటే పోలీసు సెక్యూరిటీ ఎలా ఉన్నా ఇక్కడ ఈ అన్ని చోట్ల గేట్ల దగ్గర కానీ ఎక్కడైనా సరే మన వాలంటీర్స్ ఉంటారు. ఇప్పుడు భోజనాల దగ్గర మొత్తం అంతా భోజనాలు, మంచినీళ్ళు, అన్ని చోట్ల కూడా మంచినీళ్ళు స్టాల్స్ పెడుతున్నాం. బాటిల్స్ అసలు వాడమండి. బాటిల్స్ కొనుక్కునే వాళ్ళు మనం ఆపలేము, కానీ మేము మాత్రం ఫిల్టర్డ్ వాటర్ క్యాన్స్ పట్టి గ్లాసుల్లో ఇస్తాం. అరేంజ్ చేస్తున్నాం, 5 చోట్ల అరేంజ్ చేస్తున్నాం. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు వివిఐపీల కోసం మీరు ప్రత్యేకమైన ఏదో ఇల్లు తెప్పించారు, వాటిని పరిశీలిద్దామా? వెళ్దాం, అక్కడ కూడా వెళ్దాం. ఏదో 3 ప్రత్యేకమైన లారీల మీద ఇల్లు తెచ్చారు, ఇక్కడ గెస్ట్ హౌస్ అంటారు. అవి అవునండి, అవి ఏంటండి వాటిని ఏమంటారు అసలు? క్యాప్సూల్ హౌస్ అంటారండి. బ్రదర్ తయారు చేస్తారు హైదరాబాద్ లో. పేరేంటి దాని పేరేంటి, కంపెనీ పేరేంటి? ఎక్స్ స్పేస్ అని. ఎక్స్ స్పేస్ ఇవి చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారండి. జనరల్ గా చైనా నుంచి చూస్తున్నాం మనం. ఆ చైనా ఇవి క్వాలిటీ ఉండవండి, మనోళ్ళు తయారు చేస్తారా? ఇది హైదరాబాద్ లో మనోళ్ళు తయారు చేస్తున్నారు. దీని లైఫ్ 40 సంవత్సరాలు ఉంటుందండి. 25 years. లోపల ఎయిర్ కండిషనింగ్, బాత్రూమ్, బెడ్రూమ్, టాయిలెట్. అంటే ఇప్పుడు విఐపీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు వచ్చినా వాళ్ళకి టాయిలెట్కి వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా ఒక రెస్ట్ తీసుకోవాలన్నా క్రియేట్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఒకటి పెట్టాము. తర్వాత సెక్యూరిటీ వాళ్ళు ఇంకెవరిని వాడినీరు. మన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చినా కూడా వాడినీరు. వీళ్ళకి కూడా మళ్ళీ
ఎక్కడికో ఈ బిల్డింగ్ దగ్గరకో పక్క బిల్డింగ్ దగ్గరకో నడిచి వెళ్ళాలంటే ప్రాంగణం పెద్దది కాబట్టి ఇబ్బంది అవ్వకూడదని వాళ్ళకి మొబైల్ టాయిలెట్స్ అది మా బ్రదర్ తయారు చేశారు. అది కూడా తెప్పించి పెట్టేశాం ఇక్కడ. అది 5 స్టార్ లెవెల్లో ఉంటాయి ఇవన్నీ. అదే ఏంటో చూస్తున్నాం మేము. చూస్తే రాజు గారు తెప్పించారండి అంటున్నారు. ఇది చాలా ఎక్స్పెన్సివ్ తో కూడుకున్న. అవును సార్, బాగా చేస్తున్నారు రాజు గారు మీ ఆధ్వర్యంలో. అంటే ఇది ఫస్ట్ టైం మనోడు దీని ప్రదర్శన చూస్తే వచ్చిన వాళ్ళు మరి పోలీసులు దానివారు గారు అప్పుడు ఇంపార్టెంట్ అయిన వాళ్ళు చూస్తారు. అలా 3వ ప్రపంచ తెలుగు మహాసభల కోసం చేస్తున్న బీవీఐపీలకి అంటే ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఉపరాష్ట్రపతులు, మారిషస్ అధ్యక్షుడు ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఎంతో ఖర్చుతో ఇది మొట్టమొదటిసారి మన గుంటూరులో ఎవరు చూసుంటారు. మన రామచంద్రరాజు గారి వాళ్ళ బ్రదర్ ఇవన్నీ కంపెనీ పెట్టి తయారు చేస్తారంట హైదరాబాద్లో. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది. ఇది మొట్టమొదటిసారి. రాజు గారు సుమారు ఎంత ఉంటుందండి దీని ఖరీదు? 25 లక్షలు అండి. 20 లక్షలు అంటే ఫర్నిష్డ్ కంప్లీట్లీ. లోపల అన్ని కిచెన్ అన్ని ఉంటాయి. ఏముంటాయి లోపల? ఇది సిట్టింగ్ ఏరియా అండి, సోఫాలు గిఫాలు అన్ని వేసి ఉంటాయి. సింగిల్ బెడ్రూమ్ ఇల్లాగే. సింగిల్ బెడ్రూమ్ ఇలాగే సిట్టింగ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, బెడ్స్ కూడా ఉంటాయి. బెడ్లు అటాచ్డ్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, కూర్చుని సిట్టింగ్ ప్లేస్, లాండ్రీ, కుక్ చేసుకుంటాను. కుక్ చేసినాను కూడా. ఇది సరికొత్తగా మన గుంటూరులో అంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఇవే హోటల్ రూమ్స్ కింద పెడుతున్నారండి. ఇవి కూడా రిమోట్ ఏరియాస్ లో. ఇలాంటి 3 తెప్పించారా? అవి వేరండి. అవి టాయిలెట్ బ్లాక్ ఉంటుంది దాంట్లో. 4 బాత్రూమ్ ఉంటాయి, 4 వాష్ ఏరియాలు ఉంటాయి. టాయిలెట్స్ వాడటానికి అన్ని. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ గారితో పాటు వచ్చిన ఆఫీసర్స్ అందరూ ఉంటారు కదా. అవునవును, విఐపి ఆఫీసర్, వారి సిబ్బంది కూడా. వాళ్ళు ఇది సిట్టింగ్ ఏరియా తయారు చేస్తున్నాం అండి. ఎయిర్ కండిషన్ చేస్తున్నాం. ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చినా మంత్రులు అలాంటి ఎవరైనా వచ్చినా కూడా కూర్చుంటాం. ఎందుకంటే ఆయన పాత్ర గారు వీళ్ళందరూ కంటిన్యూస్ గా ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆయన కలవడానికి ఎవరైనా రావచ్చు కదా, స్పీకర్ గారు వీళ్ళందరూ. అందుకని వాళ్ళని ఇది విఐపి జోన్ అండి. సెక్యూరిటీ దీంట్లో ఉంటుంది. ఈ స్టేజ్ మీద దగ్గరగా ఉండడం కోసమని ఈ 2 అరేంజ్ చేసామండి. ఇది కూడా బ్రదర్ హైదరాబాద్ తయారు చేసి పంపించారు. ఇది ఇంకా పెద్దగా ఉందండి. ఇది దీంట్లో 16 మంది పడుకోవచ్చండి. 16 మంది. మన ఏసీ ఫస్ట్ క్లాస్ లాగా ఉంటుంది. చేరేదానికి క్వాలిటీ రాదండి. మనం తయారు చేసింది ఇదంతా కూడా క్యాప్సూల్ ప్లాట్ఫామ్, సపరేట్ ప్లాట్ఫామ్ మీద తయారు చేసింది. ఈ కంటైనర్ హౌస్ అంటారు చూసారా, దాంట్లో ఎత్తు వెడల్పులు రావండి. అవును, చాలా హైట్ వచ్చింది. ఇదంతా లోపలంతా 2 బెడ్రూమ్ హౌస్ లాగా ఉండొచ్చు. ఇది అదో బెడ్రూమ్, ఇదో బెడ్రూమ్. ఇది టాయిలెట్ బ్లాక్ అండి. ఎవరికైనా విఐపీలకి ఇది. అవునండి. దీనికి ఇప్పుడు వాటర్ కనెక్షన్ ఇవ్వటం ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. చాలా బాగుంది. ఇది ఇంత అద్భుతంగా మరి ఎంతో మన దేశ నలుమూల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వస్తున్న వివిఐపీలకి మరి ఇంత అద్భుతంగా వాళ్ళ ప్రభుత్వం కూడా చేయలేని ఏర్పాట్లు మరి ఇక్కడ ఆంధ్ర పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనికి కన్వీనర్గా ఉన్న రాజు గారు ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రతిదీ కూడా నేను మొదటి నుంచి చూస్తున్నాం. ఏమీ లేనప్పుడే ఆ రోజు ఇక్కడ చేస్తాం, ఇక్కడ ఎలా వస్తాయి ఏంటి చెప్పారు. ఆయన చెప్పిన దానికంటే ఇంకా అద్భుతంగా ఇవన్నీ కూడా అడిషనల్గా చేస్తున్నారు. అందరూ కూడా దీన్ని ఉపయోగించి చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క తెలుగువారు, ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలో వాళ్ళందరికీ అదృష్టం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ తెలుగు మహాసభలో ప్రత్యేకంగా దీన్ని పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రీ ఫుడ్ ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ, అట్లాగే ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, అన్ని రకాల తెలుగుదనం ఉట్టిపడుతుంది అనమాట ఇక్కడ. అలాగే నృత్యాలు రకరకాలుగా ఇక్కడ 5 రకాల వేదికలు, ఆధ్యాత్మిక వెళ్ళొచ్చు, కవులు వేదిక ఉంది, కళాకారులు ఉంది, డ్యాన్సు ఇది ఉంది. సో అందరూ కూడా దీన్ని పాల్గొన్నారు. చివరిగా రాజు గారు మీరు చెప్పాల్సింది మన దీనికి ఏం చేసామంటే అండి, ఎవరు పడితే వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా ఊరికి వచ్చేయకుండా మనం ఏమి డబ్బులు ఏమి కలెక్ట్ చేయట్లేదు, కానీ రిజిస్ట్రేషన్ పెట్టాం. రిజిస్ట్రేషన్ ఫ్రీ. భోజనాలు ఇవన్నీ రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళు రిజిస్టర్ అయితేనే భోజనం. ఎందుకంటే నిజమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కావాలి మనకి. ఊరిని ఏదో గాలికి వచ్చేసి ఏమన్నా తిరిగానని ఆ రిజిస్టర్ అయిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది. అక్కడ రిజిస్టర్ అయితే వాళ్ళకి ఒక ట్యాగ్ అన్ని ఇచ్చేస్తాం. కూపన్స్, ట్యాగ్స్, ఫుడ్ కూపన్స్. ఆ కూపన్ చూపించకుండా భోజనం పెట్టరు, ఫ్రీయే. కానీ ట్యాక్స్ సిస్టమ్ అంతా కూడా పెట్టాం. ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ ఉంది. ఆంధ్ర సారస్వత పరిషత్ వెబ్సైట్కి వెళ్తే దాంట్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అవును. ఇప్పుడు మన
రాజుగారు చెప్పేది ఏంటంటే, రామచంద్రరాజు గారు, ఆయనకి ఇలాంటి ప్రోగ్రాం ఎన్నో చేసిన అనుభవం ఉంది. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కానీ ఇంకా ఆయన సేవా సంస్థలు ఆయన చిన్ననాటి నుంచి కూడా ఈనాటి వరకు ఆ అనుభవాన్ని అంతా జోడించి ఇక్కడ చాలా సిస్టమేటిక్ ఉంది. జనరల్గా ఏంటంటే మనం మీటింగ్ని పెట్టేప్పుడు ఆ మీటింగ్ కోసం జనాలను తోలుతూ ఉంటారు. మన పొలిటికల్ మీటింగ్లు చూస్తుంటాం, జనాలు తీసుకురావడం, కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చి తీసుకురావడం జరుగుతుంటుంది. ఇక్కడ ఆ సిస్టమ్ కాకుండా ఎవరైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఎంట్రీ అక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్, ₹1 ఛార్జీ లేకుండా ఫ్రీ ఎంట్రన్స్ పెడుతున్నారు. అలాగే కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేరు నమోదు చేయించుకోవాలి, వాళ్ళ ట్యాగ్ ఇస్తారు. ఎందుకంటే ఇది VVIP జోన్ కాబట్టి ఆ ఫుడ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ కూపన్స్ కూడా ఇస్తారు. దాన్ని బట్టి ఏర్పాట్లు చేస్తారని చెప్తున్నారు. అందరూ కూడా దీన్ని వాడుకోవాలి. ఫుడ్ గురించి, ఫుడ్ ఏంటి మీరు ఇక్కడ తయారు చేపిస్తున్నారు మీ ఆధ్వర్యంలో? ఇక్కడ అన్ని వేడివేడిగా వండించి అన్ని కూడా తెలుగు భోజనం ఒక శుభ కార్యక్రమంగా దీన్ని భావించి ఇట్లా వెల్లుల్లిపై వాడడం భోజనంలో. అంటే బ్రాహ్మణులు చాలా మంది బ్రాహ్మణ భోజనం అనుకోవచ్చు, పూర్తి బ్రాహ్మణ, పూర్తి బ్రాహ్మణులు అయితే ఉల్లిపాయ కూడా వేయకూడదు, ఉల్లిపాయ వాడతాం. బట్ ఎందుకు ఇలా అనుకుని చేస్తున్నామంటే ఈ సభా ప్రాంగణం అంతా ఒక పండుగ, అందరం కూడా ఒక పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి ఆ పండుగ అప్పుడు ఏం వండుకుంటామో ఆ తెలుగు వంటలు అవే ఉంటాయి. భోజనాల్లో కూడా స్వీట్లు అన్ని. ఇక్కడ వచ్చే స్టాల్స్ లో కూడా తెలుగు వంటకాలు స్టాల్స్ వస్తాయి. వేడిగా అరిసెలు చేసేవాళ్ళు వస్తున్నారు. రెండు సెక్యూరిటీ పాయింట్లు అండి. ఆ రెండు సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చాము. ఇది మన మీడియా, ఇప్పుడు మనకి మెయిన్ గా ఇవి మన TV1 కి, ఎందుకంటే మనం మెయిన్ OTT ప్లాట్ఫామ్ మన ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో ఉన్న అందరు తెలుగు వాళ్ళకి కూడా ఈ #1 OTT ద్వారా వెళ్తోంది కాబట్టి ఇది పరిచయం చేయడం కోసం ఇక్కడ సపరేట్ గా మనం ఇది అరేంజ్ చేసాం. ఇదండి ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా మనం ఇది క్లోజ్ చేసేస్తాం. అదే ఈ ఏరియాలో ఒక స్పేస్ #1 OTT లోపల స్టూడియో తయారు ఉంది. ఒక చోట మన సిబ్బంది అంతా ఉండడం కోసం కెమెరాలు ఆపరేట్ చేసుకుంటాం. ఇది మనకి అలాట్ చేశారు రాజు గారు. అట్లాగే పోతే ఈ పార్కింగ్ ఇదేంటి సార్? జనరల్ పబ్లిక్ ఎట్లా రావాలి సార్ చెప్పండి. జనరల్ పబ్లిక్ అంతా బయటే పార్కింగ్ అసలు ఎంట్రీ అంటే అది ఒకటే ఎంట్రీ. సెక్యూరిటీ 3 ఎంట్రీలు, లాస్ట్ ది సర్వీస్ ఎంట్రీ, ఈ 2 ఓపెన్ చేయరు. ఇది వాళ్ళకే సెక్యూరిటీ, వాళ్ళ వెహికల్స్ వాళ్ళే. ఇప్పుడు అందరు పబ్లిక్ ఇటు వస్తారు, వచ్చిన తర్వాత వీళ్ళు తిరిగి వెళ్ళేది ఎట్లా బయటికి? ఇటు వచ్చిన వాళ్ళందరూ లోపల రోడ్డు ఉంది, అటు నుంచి దారులు ఉన్నాయి. ఇటు నుంచి పొన్నూరు రోడ్లోకి వెళ్ళిపోవచ్చు, ఇటు నల్లచెరువు ఇటు వెళ్ళిపోవచ్చు. రావటమే, మళ్ళీ ఇటు నుంచి వెళ్ళవు, బయట నుంచే వెళ్ళిపోతాయి. ఇప్పుడు మన కనపడుతున్న గోడ పక్కనే రోడ్డు డెవలప్ చేసాం. లేదు, అది ప్రైవేటు వ్యక్తులది భూమి. వాళ్ళని అడిగాము, ఇలా కార్యక్రమం జరుగుతుందయా, మీ భూమి ఇస్తే రోడ్డు ఫామ్ చేసుకుని టెంపరీగా అంటే పాపం వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ చాలా సహాయం చేస్తున్నారు మనకి. అవునండి, మరి వాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమం కాబట్టి. ఇప్పుడు ఇక్కడే కూరగాయల మార్కెట్ ఉంది, హోల్సేల్ కూరగాయల మార్కెట్. వాళ్ళు రోజు వచ్చి ఏమన్నా చెప్పండి పనులు ఏమన్నా ఉంటే, రాజుగారు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, భోజనాల్లో కూరగాయలన్నీ మేమే ఇస్తామండి చెప్పారు. ఇందాక సత్యనారాయణ గారు చెప్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాఘవ్ గారు వాళ్ళతో మాట్లాడి తీసుకొస్తే, మాకు ఎర్రశెట్టి సత్యనారాయణ గారు 30 ఏళ్ళ నుంచి స్నేహం, బాగా పరిచయం. కానీ ఈ మార్కెట్ ఆయన అని నాకు తెలియదు, రాఘవ్ చెప్పారు. మార్కెట్ ప్రెసిడెంట్ అంట ఆయన, ప్రెసిడెంట్. ప్రదేశం ఏంటండి, ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశం. గారి పెట్టిన ఉద్దేశమే అది. చూడండి అద్భుతంగా అమ్మవారు పైన చూస్తే, ఒకసారి ఈ వేదిక దగ్గర ఇది కూడా చూద్దాం ఒకసారి. ఇటు సరస్వతీదేవి, అలాగా ఒక పక్క లక్ష్మీదేవి. ఈ వేదిక గురించి చెప్పండి. ఇదేంటి సార్? ఇది ఆరన్నా తెలుగు పాట అని ఆ వేదిక అండి. ఇది లోపల పాటలు కంటిన్యూగా పాడతారు. ఇదేనండి రిసెప్షన్ కౌంటర్. అందరూ కూడా ట్యాగ్లు కలెక్ట్ చేసుకుంటారు, ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్. లేదండి, బయట నుంచి అక్కడ లాస్ట్ లో వేస్తాము. ఇలా గోడ పక్కన నుంచి తీసేసుకుంటారు. ఇది ఒక వేదిక. అది మెయిన్ ప్రధాన వేదిక. పాడనా తెలుగు పాట అనే వేదిక ఇక్కడ రెడీ అవుతుంది. ఇంకా 2 వేదికలు దీని వెనకండి. అదే ఇంకో 2 వేదికలు వచ్చి దీని వెనకాల రెడీ అవుతున్నాయి. కవుల వేదిక, అది కవి సమ్మేళనం, సదస్సులు కవి సమ్మేళనం అటువైపు జరుగుతుంది.
అంటే ఆధ్యాత్మిక వేదిక మనం తీసుకున్నాం. ఈ రోడ్డుకి రోడ్డు అవతల వైపు మార్నింగ్ మనం తీసుకున్న ఆధ్యాత్మిక వేదిక అది. ఈ రకంగా అద్భుతంగా మరి చూడండి ఎంత పెద్ద విశాలమైన, అసలు మన ప్రాంతాల్లో దొరకదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వేపిస్తున్నారు ఎంతో కష్టంతో. మరి దీని ఎంతో ఖర్చుతో ఒక మనిషి సంకల్పం ఎంత గొప్పదో అంటే గజల్ శ్రీనివాస్ గారి సంకల్పం ఇది. అవును. ఆయన గుంటూరులో చేద్దామని నిర్ణయించారు. ఉమ్. నిర్ణయించాక ఇప్పుడు దీనికి ప్రభుత్వం దగ్గర నుంచి ₹1 తీసుకోం. ఉమ్. ప్రభుత్వ ప్రదేశం కూడా కాదు ఇది. అవును. అందరూ తల చేయ వేస్తున్నారు, బా. స్నేహితులు కానీ భాషాభిమానులు కానీ. ఉమ్. గజల్ శ్రీనివాస్ గారితో పూర్వం నుంచి ఉన్న అనుబంధం ఉన్న ఆయన స్నేహితులు అందరూ కూడా ఉమ్. తల చేయ వేసి ఈ అన్ని ఈ ఖర్చు అవుతున్న ₹1,00,00,000 ఉమ్. అందరూ కలిసి వేసుకుని జరిపిస్తున్నారు. అదే ఇప్పుడు అండి చాలా మంది అంటే అదే అడుగుతున్నాను, మీరే చెప్పారు ఏమన్నా ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారు కదా, ప్రభుత్వం సహకరించాలి కదా, ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు ఈ పని అంటే మరి ప్రభుత్వం ఉన్న ఇబ్బందులు ప్రభుత్వాలు ఉన్నాయా అంటే అన్ని ప్రభుత్వం మీద ఆధారపడటం కూడా కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు మనం చేయగలుగుతున్నాం కదా, అవును మనం చేస్తున్నాం చక్కగా. అవును. ఇది ప్రభుత్వం చేయాలంటే డెఫినెట్ గా దీనికి 3-4 రెట్లు ఖర్చు అవుతుందండి అవును ఇదే కార్యక్రమానికి. అవును. మనం ఏమడుగుతాం, భోజనానికి అంతే నువ్వు భోజనాలు సరుకులు ఒకళ్ళు ఇస్తారు, బియ్యం ఒకళ్ళు ఇస్తారు, కూరగాయలు ఒకళ్ళు ఇస్తున్నారు, మంచినీళ్ళు ఒకళ్ళు ఇస్తున్నారు, అలా అందరూ తల చేయి వేస్తున్నారు. అవును. ప్రభుత్వం అలా అడగలేదు కదా. అడగలేదు. ప్రభుత్వం ఖర్చు పెట్టేటోడికి అన్ని ఇది 4 రెట్లు పెరిగిపోతుంది. కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఒక రకంగా ఇదే కరెక్ట్ అండి. ఇప్పుడు మనం చేసినా కూడా ప్రభుత్వాన్ని అందరినీ, మన ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్, అందరు మంత్రులు వస్తున్నారు, అందరు ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఒక దేశ ప్రధానమంత్రి వస్తున్నారు. చివరిగా రాజు గారు, మా ఈ ఏర్పాట్లన్నీ మొదటి నుంచి కూడా మేము ఎప్పుడు మా నెంబర్ 1 OTT మా సిబ్బంది దాదాపు 50 మంది సిబ్బంది వస్తున్నారు. 24 hours దీని మార్నింగ్ నుంచి నైట్ వరకు లైవ్ ప్రసారాలు చేస్తున్నాం నూతన టెక్నాలజీతో. అందుకే గజల్ శ్రీనివాస్ గారు మాకు ఇచ్చిన సలహా ప్రకారం మేము కూడా సాధ్యం అనుకున్నాం. కానీ ఈ రోజున మీలాంటి సంకల్పంతో మేము కూడా ముందుకు వచ్చి మా దీనికి ఎవరు యాడ్స్ ఎవరు చల్లగా అయినా కానీ మా డబ్బంతా మీరు ఖర్చు పెట్టుకుని చేస్తున్నది. ఇప్పుడు మా టీము మేము కూడా మాకు ఎక్సైట్మెంట్ ఉంది, ఇలా మనం పెద్ద కార్యక్రమం చేస్తున్నామని. మా వాళ్ళు కూడా పాప 100 కష్టపడుతున్నారు, ఆఫీసులో కానీ వాళ్ళ ఎడిటర్స్, టెక్నికల్ వాళ్ళు. ఇప్పుడు ముఖ్యంగా మా వాళ్ళు రెడీ అయిపోయారు, 50 మంది టీం మా సిబ్బంది. దానికి కూడా మీరు వేరేగా చూడలేదు, మీరు కూడా మాతో పాటు ఒక భాగం. అది చెబుతున్నాం, మనం అందరం కలిసి చేస్తున్నాం ఇది. మేము కూడా తమిళనాడు, కర్ణాటక వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు. తమిళనాడు నుంచి కూడా అంటే పర్సనల్ గా మనం వెళ్ళి ఇవ్వబట్టి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వస్తున్నారు, తమిళనాడు నుంచి వస్తున్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు, కర్ణాటక స్పీకర్ వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, ఎమ్మెల్యే. వీళ్ళందరూ ఇష్యూ చేసుకోవడానికి ఎట్లా మన అందరికి ఎవరికి పెట్టామండి. మనం రోటరీ క్లబ్ తరఫున అడిగాము. నేను రొటేరియన్ని, వడ్లమండ్రావు గారు రోటరీ కాబట్టి, తర్వాత శ్రీనివాస్ గారికి రోటరీతో చాలా అనుబంధం ఉంది, ఆయన రొటేరియన్ కాబట్టి. ఊళ్ళో ఉన్న రొటేరియన్స్ అందరూ కూడా రిసీవ్ చేసుకుంటాం అవన్నీ కూడా రోటరీ వాళ్ళే చూస్తున్నారు. మన గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇంత భారీ కార్యక్రమం జరుగుతుందంటే మరి ఆయన చుట్టూ ఇలాంటి ఉన్న కొంతమంది మహానుభావులు, మంచి వ్యక్తులు ఉండబట్టి ఎవరికి వాళ్ళు ఇది మన కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇదంతా కూడా గజల్ శ్రీనివాస్ గారు టీంను సెట్ చేస్తుంది గత సంవత్సర కాలంగా. మరి ఎంతో ఆయన చేసిన కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు మనం ఈ రూపం చూస్తున్నాం. ఇంకా 4 రోజులు సమయం ఉంది. మరి 3వ తారీఖు నుంచి మనకు అద్భుతాలు మనం ఇక్కడ చూస్తాం. అందరూ కూడా దీన్ని వచ్చి పాల్గొనాలి. మేము కూడా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తిరుగుతున్నాం. నెంబర్ 1 ఛానల్ తరఫున కూడా అందరిని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు దీనికి వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.